రాజమౌళి బాహుబలి 2 పార్ట్స్ కలిపి బాహుబలి ది ఎపిక్. అక్టోబర్ 31 రిలీజ్. ఇది జస్ట్ రీ-రిలీజ్ లాంటిదా లేక ఏమైనా స్పెషాలిటీ ఉందా? లేదు, జస్ట్ రిలీజ్ అనలేం. 2 పార్ట్స్ని కలపడం అదే పెద్ద ఎడిటింగ్ ఛాలెంజ్. కథనం గ్రిప్పింగ్గా ఉండాలి. ఇంకా ముఖ్యంగా ఆడియో విజువల్స్ రీమాస్టర్ చేస్తున్నారు, కొన్ని కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేస్తారని కూడా టాక్. అంటే టెక్నికల్గా ఇంప్రూవ్డ్, ఒక యూనిఫైడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవుతోంది బాహుబలి థియేటర్లో చూడని వాళ్లకి. అవును, కొత్త జనరేషన్కి. వాళ్లకి మళ్ళీ ఆ ఫీల్ కావాలనుకునే వాళ్లకి ఇది మంచి అవకాశం. అయితే దీని వెనుక ఉద్దేశ్యం ఏంటి? డబ్బులా లేక బాహుబలి లెగసీని ఇంకా స్ట్రాంగ్ చేయడమా? రెండూ ఉండొచ్చు. కమర్షియల్ గా అయితే ఇది ప్లస్సే, కానీ దానికంటే ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి ప్లేస్ ని ఇంకా ఫిక్స్ చేయడం, దాని లెగసీని నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వడం కూడా ఒక పాయింట్ కావచ్చు. వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చింది కదా, దాన్ని ఒక కెపిక్ గా మళ్లీ ప్రెజెంట్ చేయడం ద్వారా దాని కల్చరల్ ఇంపాక్ట్ ని రీఎంఫసైజ్ చేస్తున్నారనిపిస్తుంది. అంటే ఒక కల్చరల్ మైల్ స్టోన్ లాగా. ఎగ్జాక్ట్లీ.